ఓకే. చాలా సంతోషం అండి. మరొకరు ప్రశ్న అడుగుతున్నారు, దాన్ని కూడా మనం చూసి ముందుకు సాగుదాం. క్రైస్తవుడిగా మారిన మీరు మీ పేరు ఎందుకు మార్చుకోలేదు? సాంబశివరావు అని ఉంది కదా, పేరు మార్చుకోవచ్చు కదా, ఎందుకు ఇంకా హిందూ పేరుతో కొనసాగుతున్నారని అడుగుతున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను సోషల్ మీడియాలోకి వచ్చిన 1000 మంది అడుగుంటారు అదే ప్రశ్న. ఎందుకంటే ఆ పేరు మార్చుకోవచ్చు కదా మీరు అంటారు. నేను వాళ్ళు అడుగుతున్నారండి, వాళ్ళే కాదు చాలా మంది అడిగారు నన్ను. ఓకే. అయితే అది మార్చుకోవడం అంత క్షణంలో పనేది. ఎందుకంటే నాకు పేరు మారుస్తామని కూడా చెప్పారు మన వాళ్ళు. కానీ కొంతమంది ఏం చెప్పారంటే, ఆ పేరు ఉండటం వల్ల నువ్వు పలానా దాంట్లోంచి పలానా దాంట్లోకి వచ్చావు, ఎందుకు వచ్చాడు ఇతను, ఏం చూసి వచ్చాడు అని ఒక ఆలోచన అనేది రేకెత్తించినటువంటి అవతల వాళ్ళలో. కాబట్టి నీ హృదయం అనేది, హృదయ స్థితి అనేది దేవునికి ముఖ్యం తప్ప నువ్వు పేరు ఏ పేరు పెట్టుకున్నావు అనేది దేవుని చూడడు. నీ హృదయ స్థితిని చూస్తాడు. కాబట్టి నువ్వు దాని గురించి కంగారు పడని పని లేదు. నువ్వు ఎదుటి వాళ్ళని కొంచెం ఆలోచింపజేసే విధంగా ఉంటుంది నీకు ఆ పేరు ఉంటే చెప్పడం వల్ల నేను అదే కంటిన్యూ చేస్తాను. ఓకే. నేను కూడా దీనికి వారికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో, నేను కలిగిన బైబిల్లో, మేము నమ్మిన బైబిల్లో ఒక ఆజ్ఞగా ఏదైనా ఉంటే తప్పనిసరిగా దాన్ని మేము పాటిస్తాం. ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా దానిని పాటించడానికే ప్రయత్నిస్తాం. కాబట్టి బైబిల్లో ఖచ్చితంగా క్రీస్తును నమ్ముకుంటే పేరు మార్చుకోవాలని ఆజ్ఞ ఉండుంటే తప్పనిసరిగా మేము మార్చుకునే వాళ్ళం. బైబిల్లో ఇప్పుడు ఆజ్ఞ లేదు. పేరు మార్చుకోకపోవడం వలన వచ్చే నష్టము కానీ లాభం కానీ ఏది లేదు. ఇది నేరముక కూడా కాదని నేను ప్రేమపూర్వకంగా వారికి తెలియజేస్తున్నాను. ఆ మధ్యకాలంలో మీరు చిన్నజీఆర్ స్వామి గారిని విమర్శిస్తూ ఒక వీడియో మాట్లాడారు. చిన్నజీఆర్ స్వామి గారికి హైందవ ప్రపంచంలో ఎంత ఆదరణ ఉందో మనకు తెలియదు కాదు. మిగిలిన పీఠాధిపతుల యొక్క లెక్క వేరు, చిన్నజీఆర్ స్వామి గారి యొక్క ఆలోచన విధానం వేరు. ఆయన సౌమ్యం, ఆయన మాట్లాడే విధానం, హైందవ సోదరులను ఆధ్యాత్మికంగా బలపరిచే ఆయన కోణం, ఆయన ప్రస్తావించిన విషయాలు, ఆయన ఒక మంచి వక్త, మంచి పండితుడు, హైందవ పీఠాధిపతి. సో అలాంటి వ్యక్తి మీద కూడా మీరు విమర్శించినట్టుగా ఒక వీడియో మాట్లాడారు. ఎందుకు అలా అంత పెద్ద ఆయన మీద, అంటే హైందవ ప్రపంచం అంతా, ముఖ్యంగా తెలుగు హైందవ లోకమంతా ఆయనను పీఠాధిపతిగా గౌరవిస్తున్నప్పుడు ఆయన ఏం మాట్లాడాడని ఆయన విమర్శిస్తూ మీరు వీడియో చేశారు. అది విమర్శనంటారా, లేదా ఏమన్నా వాస్తవం తెలియజేద్దామని మాట్లాడారా? అంటే ఓఫీర్ గారి డిబేట్ టైంలో చిన్నజీఆర్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. ఏంటంటే, మనం ఒకరినొకరు విమర్శించుకోకూడదు, మీ విశ్వాసాన్ని మీరు ప్రకటించుకోండి, మా విశ్వాసాన్ని మేము ప్రకటించుకుంటాం, మంచిగా ఉండాలి మనందరం అని చెప్పి చాలా చక్కని మాట చెప్పాడు అక్కడ. అయితే నేను చూసింది ఏంటంటే, ఈ కరుణాకర్ లాంటి మతోన్మాది ఆయనతో కలిసి కాస్త ఎక్కువగా ఇదిగా ఉంటాం. ఆ మధ్యకాలంలో కొన్నిసార్లు నేను ఫోటోలు కానివ్వండి ఫేస్బుక్లో అవన్నీ చూశాను అనమాట. అంటే ఆయనతో కొంచెం క్లోజ్గా ఉంటాం కానీ ఇట్లా చేయడం కానీ చూశాను నేను. ఓకే. ఇప్పుడు చిన్నజీఆర్ గారు ఈ మాటలు చెప్పినప్పుడు, మరి ఈ కరుణాకర్ లాంటి వాళ్ళతోటి ఏదైతే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పుస్తకాలు రాస్తూ క్రైస్తవ మీద వీడియోలు చేస్తూ భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు, మరి ఇలాంటి వాళ్ళకి ఓఫీర్ గారితో చెప్పినట్టుగా వాళ్ళతో ఎందుకని చెప్పలేకపోయాడు చిన్నజీఆర్ గారు అనేది నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు ఏం చెప్పలేకపోయాడు? మరి అటువంటి భావాలు ఖచ్చితంగా ఆయన కలిగి ఉన్నట్లయితే మరి కరుణాకర్ లాంటి వాళ్ళకి మంచి మాటలు చెప్పొచ్చు కదా, వాళ్ళకి బుద్ధి గడ్డి పెట్టవచ్చు కదా. అరే బాబు, వాళ్ళ గ్రంథాల జోలి నువ్వు పోబాక, వాళ్ళ బైబుల్ జోలి వాళ్ళు ఏదో వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, మీ మనం ప్రచారం చేసుకుందాం, అట్లా విమర్శించడం కరెక్ట్ కాదు, ఇది దీనివల్ల దేశానికి శాంతి భద్రతలు భంగం వాటిల్లిది అని చెప్పేసి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇలా ఇంత పెద్ద ఆయన చెప్తే కానీ ఖచ్చితంగా ఆయన మాట వాళ్ళు వినే అవకాశం ఉంటుంది. అవును అవును, ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. ఎందుకంటే మంచి సైలెంట్ గా ఉండడం వల్ల ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది. ఆయన సైలెంట్ గా ఉండటం వల్ల బయటకు వచ్చి చెప్తున్నాడు కానీ క్రియల రూపంలో లేవాయి. ఎందుకని మాటల రూపంలో అది కూడా క్రైస్తవుల ముందుకు వచ్చినప్పుడు చెప్తున్నారు తప్ప, మరి మీలో ఉన్నటువంటి మీ పక్కనే తిరుగుతున్నటువంటి వాళ్ళకి మీరు ఎందుకు అలాంటి మాటలు చెప్పలేకపోతున్నారు? వాళ్ళకి చెప్పి ఎందుకు ఆపించలేకపోతున్నారు? ఇలాంటి మతోన్మాదాన్ని, మరి దేశానికి ప్రమాదకరమైనటువంటి మీ మతోన్మాదాన్ని ఎందుకు మీరు ఆపలేకపోతున్నారు? మీరు ఎందుకు కనీసం ఆ బాధ్యత ఎందుకు తీసుకోలేకపోయారు మీరు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఒక వీడియో పెట్టాను. అది ఒక విధంగా చెప్పాలంటే విమర్శని కాదు కానీ ఆయన్ని మరి ప్రశ్న, అది ఒక ప్రశ్న అంతే. అంటే మీరు ఎందుకు స్పందించలేదు మీరు అని చెప్పి నేను అడిగే ఒక ఇదే తప్ప ఆయన అట్లాంటి ఇట్లాంటి అని మాత్రం నేను విమర్శనాత్మకంగా అయితే ఆ వీడియో చేయలేదు. అంటే మరి మీరు ఇలా ప్రశ్నించడం వలన అవతల నుంచి స్పందన ఏమైనా వచ్చిందంటారా? వచ్చిందండి. నాకు 2 రోజుల తర్వాత చిన్నజీఆర్ ఆశ్రమం నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. ఓకే. చిన్నజీఆర్ గారి ఆశ్రమం నుంచి అని చెప్పాను. ఆయన నుండి కాదు, ఆయన ఆశ్రమం నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. ఓకే. చేసి మీరేంటండి మా స్వామి వారి గురించి మంచిగా చెప్పారు కానీ ముందు అంతా బాగానే ఉంది, అర్థం ఆయన వీడియోలు బాగా చూస్తుంటారు అనుకుంటా మీరు అని అన్నాడు. అవునండి అన్న. అంటే మరి ఆయన గురించి మీరు విమర్శలు చేశారు కదా, అన్ని కరెక్ట్ కాదని. విమర్శలు కాదండి, నేను ఇట్లా అడిగాను, ఎందుకు ఆయన ఈ విధంగా చెప్పి మరి అంత పెద్ద పేరున్నటువంటి వ్యక్తి చెప్తే ఖచ్చితంగా వింటారు. మరి దేశ సౌభాగ్యం కోసం ఆ విధంగా కూడా కొంచెం పాటుపడవచ్చు కదా, ఎందుకు ఆ విధంగా చేయలేకపోయాడని చెప్పి నేను అని అడిగినప్పుడు, లేదండి మీరు ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు అది ఇది అని చెప్పేసి ఆయన ఫోన్ పెట్టేశాడు. ఇంకా ఆ తర్వాత మాది ఛానల్ కూడా బ్లాక్ అయిపోయింది. ఓకే. ఆ మరుసటి రోజు నుంచి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ పీఠాధిపతుల స్థానంలో ఉన్నవారు, అటు చిన్నజీఆర్ స్వామి గారు కానీ, అహోబిలం గారు కానీ, అలాగే పరిపూర్ణానంద స్వామి గారు కానీ, ఇంకా ఉన్న కొంతమంది పీఠాధిపతులు, పూజారులు, అలాగే హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో ఉన్న సంస్థలకు చెందిన కొంతమంది పెద్దలు దేశ సౌభాగ్యాన్ని ఉద్దేశించి
ఇలాంటి మతోన్మాద శక్తులను వారు ఖండించగలిగితే, వాళ్ళలో ఉన్న వారిని ఖండించగలిగితే కాస్తో కూస్తో సమస్య పోయి సామరస్యతకు దోహదపడుతుంది అంటారు. ఖచ్చితంగా అండి, 100%. ఎందుకంటే స్వామీజీలు ఇప్పుడు రాజకీయ నాయకుల కంటే కూడా ఇలాంటి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో భక్తి ఉంటుంది, ఎక్కువ శాతం భక్తి పరులు ఉంటారు. వీళ్ళంతా ఏంటంటే స్వామీజీలు చెప్పినటువంటి మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఖచ్చితంగా. బాబు మరి మన దేశంలో మనం భిన్నత్వం ఏకత్వం లాగా అందరం కలిసిమెలిసి ఉండాలి, మీరు ఒకరిని విమర్శించుకోకూడదు, అట్లా వీడియోలు పెట్టొద్దు, మీరు పుస్తకాలు రాయొద్దు, ఆ విధంగా మళ్ళీ మనం చేస్తే వాళ్ళు అదే పని చేస్తారు, దీనివల్ల మరి చాలా ఇబ్బంది కలిగిద్ది అని చెప్పేసి వాళ్ళు వీళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు, వాళ్ళు చెప్పొచ్చు ఖచ్చితంగా. కానీ దురదృష్టం ఏంటంటే సరే చిన్నజాల లాంటి వాళ్ళు ఎవరు ఒకళ్ళు తప్ప నాకు తెలిసి మిగతా వాళ్ళంతా ఎక్కువ శాతం ఈ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళే ఉన్నారు. ప్రోత్సహిస్తున్నట్టుగానే ఉంది అట్లాగే అది. కాబట్టి నేను చిన్నజాల గారిని ప్రశ్నించడంలో న్యాయం అనేది ఉంది నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన మరి ఆ విధంగా మాట్లాడినప్పుడు మేము వాళ్ళు కూడా ఆయన ఇంటికి తిరుగుతున్నటువంటి వాళ్ళకి ఆయన ఎందుకు బుద్ధి చెప్పలేకపోతున్నాడని నేను ప్రశ్నించాను. ఓకే, అది చాలా సంతోషం అండి. సాంబశివరావు గారు, మీరు ఇప్పటివరకు నేను అడిగిన వాటి అన్నిటికీ చక్కగా సమాధానాలు ఇచ్చారు. మీ మాటల్లోని కొన్ని వాస్తవాలను నేటి సమాజం గుర్తించి మరి వారు అనుసరించగలిగితే మత సామరస్యతకు మరి భారతీయునిగా తమ బాధ్యత నిర్వర్తించిన వారు అవుతారు. ఇప్పటివరకు మీరు చెప్పిన విషయాల్లో సమాజానికి ఈ విషయం అర్థమైందని నేను అనుకుంటున్నాను. సాంబశివరావు గారు, మీరు కరుణాకర్ అనే మతోన్మాది రాసిన పుస్తకం మీద, ఆ పుస్తకంలోని విషయాలపై మాట్లాడుతూ కౌంటర్స్ ఇస్తూ ఈ సమాజానికి తెలిసారు. అంతేకాకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు కరుణాకర్ సుగ్గున అతన్ని మీరు డిబేట్కి ఆహ్వానిస్తున్నారు కదా. మరి ఇన్ని నెలలుగా 2 సంవత్సరాలుగా మీరు అతనిని పిలుస్తున్నారు. కరుణాకర్ నీకు సత్తా ఉంటే సబ్జెక్ట్ ఉంటే రా, నాతో డిబేట్కి రాని మీరు గొంతెత్తరుస్తున్నారు, రంకి వేస్తున్నారు, పిలుస్తున్నారు. ఇప్పుడు అదే చేస్తాం. ఇప్పటికే ఈ లైవ్ షో ద్వారా కూడా ఆయన్ని పిలుస్తారు. మిమ్మల్ని పట్టించుకుని మీ మాట, మీ వీడియోస్ చూసి ఎప్పుడైనా అతడు మీకు కాల్ చేయడం కానీ, మీతో మాట్లాడి నేను డిబేట్కి సిద్ధపడతానని కానీ ఎప్పుడైనా చెప్పాడా? అందరికంటే ముందు నా వీడియోలు చూసేది అతనే. చూస్తాడు, అందరికంటే ముందు చూసేది అతనే. ఓకే. అయితే బయటకు వస్తే మళ్ళీ సాంబశివరావు పేరుని అది ఇదని మళ్ళీ కెలికితే ఇక నేనేదంటే మాట్లాడితే దానికి మళ్ళీ అతను ఏదో కౌంటర్ వేస్తాడు, దానికి నేను సమాధానం చెప్పాలి, చెప్పకపోతే కుదరదు. అతనేమో అనివయ్యే మనిషి కాదని చెప్పేసి అతనికి బాగా తెలుసు. ఎందుకంటే అతను బయట ప్రపంచానికి తెలియక ముందు అంటే ఫేస్బుక్లో ఉన్నప్పుడే అతను పెట్టే ప్రతి పోస్ట్ కౌంటర్ పోస్టులు పెట్టేవాడిని, సమాధానాలు ఉండేవి కాదు. ఓకే, అతను నా పోస్టులోకి వచ్చి డిబేట్ కామెంట్లు పెట్టేవాడు తప్ప మరి ఇదైనప్పుడు అదేందని చెప్పి మనం తిరిగి ప్రశ్నించినప్పుడు బైబుల్ నుంచే అప్పుడు వీళ్ళ గ్రంథాలు పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఓకే, బైబుల్ నుంచి రెఫరెన్స్ తెచ్చి నువ్వు చెప్పింది ఈ విధంగా తప్పు కదా అన్నప్పుడు ఏదో బూతులు తిట్టి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి, ఇంకా ఉండేవాడు కదా. అట్లా నేను ఆ పోస్టులు పెడుతున్న క్రమంలో అసలు నన్ను బ్లాక్ చేసేసాడు. సంవత్సరం అది గడిచిన తర్వాత నన్ను బ్లాక్ చేశాడు, ఇంకా నాకు కనపడకుండా. అట్లా ఆ విధంగా అప్పుడే తట్టుకోలేకపోయాడు. పోస్టులు పెడితే మనం తిరిగి కౌంటర్ పోస్టులు పెడతాం, వాడికి మళ్ళీ తిరిగి అతను ఏదన్నా మన కామెంట్ పెట్టినప్పుడు మనం దాన్ని తప్పని నిరూపించినప్పుడు మళ్ళీ తిరిగి మాట్లాడేవాడు కదా మనతోటిగా. 1-2 సార్లు మధ్యలో బ్లాక్ చేశాడు. మళ్ళీ వాళ్ళు చెప్పిన మాటని మళ్ళీ మామూలుగా మళ్ళీ అన్బ్లాక్ చేసేవాడు. అట్లాగే శాశ్వతంగా బ్లాక్ చేసి నాకు కనపడకుండా పోయేవాడు. తర్వాత ఎవరో ఒకళ్ళు మళ్ళీ అతను నాకు ట్యాగ్ చేయడం పోస్టులు, నన్ను బ్లాక్ చేసినా నేను అతను వదల, మళ్ళీ ఆ పోస్టులు నాకు ఎవరో ట్యాగ్ చేసి పంపిస్తారు, నేను దాన్ని మళ్ళీ ఆన్సర్ ఇచ్చి పోస్టులు పెట్టేవాడు. ఓకే, ఇవన్నీ చూశాడు అతను బాగా. ఇంకా ఇతను లాభం లేదు, కొంచెం తేడా ఉంటుంది వ్యవహారం అని చెప్పేసి నాకు ఇంతవరకు ఎప్పుడు ఫోన్ చేయలేదు అతను. ఏదన్నా పక్క నుండి వాళ్ళు చేత మాట్లాడిచుంటాడేమో కానీ నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తుంటాయి కదా, వీళ్ళ మాట్లాడి చాలా ఉన్నాయి. అలా వాళ్ళ శివశక్తి సభ్యులతో మాట్లాడేటప్పుడు ఏదైనా కాన్ఫరెన్స్లో ఉంటాడేమో నాకైతే తెలియదు, కానీ డైరెక్ట్గా నాతో మాట్లాడిన సందర్భం లేదు. అంటే స్టార్టింగ్లో మాత్రం అసలు అతను ఏ డిబేట్ చేయకముందు మాత్రం నేను డిబేట్ చేద్దాం మన ఇద్దరం అన్నాడు. ఇన్బాక్స్లో వచ్చిన దగ్గర ఉన్నాయి ఇప్పుడు కూడా స్క్రీన్ షాట్స్. ఓకే, నేను ఒంగోలు రమ్మని పిలిచాను అతను. లేదు లేదు నేను ఖర్చులని నేనే పెట్టుకుంటాను, నీకు ఏం ఇబ్బంది కలగదు, నేను చూసుకుంటా, ఈ మీద కూడా వాళ్ళని నువ్వు ఒంగోలు రమ్మని చెప్పి నేను పిలిచాను. కాదు నేను రాను ఒంగోలు, నువ్వు కదా ఆవేశపరులు లేకుండా నీ దగ్గర నేను రాను, నువ్వే హైదరాబాద్ రాని చెప్పాడు. హైదరాబాద్ రమ్మని వీడియోస్ లోను సోషల్ మీడియాలోను తొడలు కొడతాడు తప్ప డైరెక్ట్ గా రావడానికి అతను ధైర్యం లేదు. అలాంటి వాడు చాలా పిరికోడు. అయితే హైదరాబాద్ రమ్మన్నాడు. హైదరాబాద్ లో నాకు అప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరు లేదు, స్టార్టింగ్ కదా, స్టార్టింగ్. ఇక నాకు ఇప్పుడైతే మనం మీలాంటి సహోదరులు చాలా మంది దేవుడు నాకు ఇచ్చాడు. అట్లా అప్పుడు రాలేకపోయాను నేను హైదరాబాద్. ఇంకా అతను రమ్మన్నప్పుడు అతను రాలేదు, అది ఆ విధంగా క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడైతే అసలు ఎంత పిలిచినా రావట్లేదు. ఇప్పుడు ప్రతిపాదన పంపుతున్నాం. ఇప్పుడు శివశక్తి సభ్యులు కొంతమంది నాకు ఫోన్ చేశారు, మా కరుణాకర్ దాకా ఎందుకు నన్ను దాటెళ్ళండి, మమ్మల్ని దాటెళ్ళి ముందు నువ్వు అన్నారు. ఆయన ఏదో వీరుడు సూర్యుడు అన్నారు. సరే అటైతే చేద్దాం, మాట్లాడదాం, పురాణాలు ప్లస్ బైబిల్ రెండింటి మీద మాట్లాడదాం అన్నారు. అదేంది మా గ్రంథాలు కాదు, కేవలం మీ బైబిల్ మీద మాత్రమే మాట్లాడతాం. అదేంద్ర బాబు మరి రెండింటి మీద చర్చిస్తే కదా సత్యమైందని తెలిసేదని అంటే మేము మా కరుణాకర్ అడిగి చూద్దాం అన్నారు. గుంటూరులో వాళ్ళ శివశక్తి సభ్యుడు. సరే కరుణాకర్ ఫోన్ చేస్తానంటే కరుణాకర్ కేవలం నువ్వు చేస్తే భగవద్గీత బైబిల్ మీద మాత్రం చెయ్యి, మిగతా పురాణాలతో మాత్రం నువ్వు వెళ్ళొద్దు పొరపాటును కూడా అన్న అని చెప్పాడంట. ఆయన తోటి అది కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. కరుణాకర్ తోటి వేరే వాళ్ళ శివశక్తి సభ్యుడు గుంటూరు సంబంధించినటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో చెప్పారు. వాళ్ళు ముందు నన్ను కన్సల్ట్ అయ్యారు. మా కరుణాకర్ అంటే నేను పిలుస్తున్నటువంటి వీళ్ళకి రోషం వచ్చి, కరుణాకర్ రోషం రాకపోయినా వీళ్ళకి రోషం వచ్చి వీళ్ళు స్పందించారు.
ముందు మాతో చేయండి మీ చర్చ ఏదైనా ఉంటే మా కరుణాకర్ తర్వాత సంగతి అన్నారు. సరే నీతో చేస్తాం ఇది ప్రతిపాదన చెప్పినప్పుడు ఆ ప్రతిపాదనకి అతను ఒప్పుకోలేదంట. పురాణాల గ్రంథాలతో మీరు వెళ్ళొద్దు పొరపాటును కూడా, వెళ్తే మీరు భగవద్గీత మాత్రమే తీసుకుని వెళ్ళండి, మిగతా గ్రంథాలు వద్దన్నట. ఎందుకు చెప్పాడు కరుణాకర్ ఈ విధంగా, మీకు పురాణాలు మీ ప్రామాణిక గ్రంథాలు కదా, కాగితం రాసేవాడి మాకు, నువ్వు అన్నట్టు దాని మీద చేస్తా ఉన్నావు అంటే ఇవన్నీ నీకు అనవసరం అయ్యా, వాటితో మేము మా కరుణాకర్ ఇలా చెప్పాడు అని చెప్పారు. ఇంకేం చేస్తారు, పురాణాల మీద అయితే భయం అంట వాళ్ళకి. మరి ఏముందో దాంట్లో నాకు అర్థం కావట్లేదు. సరే సరే, ఇప్పుడు మీరు డిబేట్ పిలుస్తున్నా అతడు రావడం లేదు, స్పందించలేదు. అలాగే నాతో కూడా డిబేట్ చేయడానికి అగ్రిమెంట్ మాట్లాడుకునే వరకు వచ్చారు. తదుపరి డిబేట్ సమయం అనేది ప్రకటించుకునేసరికి క్యాన్సిల్ చేసేవాడు. మరి జాన్రాజ్ గారితో డిబేట్ అంటే సిద్ధపడతాడు, అలాగే మరొక సోదరుడు విజయప్రసాద్ రెడ్డి అనే సోదరునితో డిబేట్ కి నేను సిద్ధమంటాడు. మరి మీతో డిబేట్ కి ఎందుకు సిద్ధపడలేకపోతున్నాడు, అలాగే నాతో డిబేట్ చేయాలంటే ఎందుకు అతడు వెనకడుతున్నాడు? అంటే మన మీద ఏదన్నా ఒక బ్యాడ్ అభిప్రాయం అతనికి ఉందంటారా, లేక భయం అంటారా, లేక సబ్జెక్ట్ అభిప్రాయం కాదు, అతని ఆటలు సాగు మన ముందు, అంతకుమించి మరలా చెప్పండి. అతని ఆటలు మన ముందు సాగు అదంటారా? అంటే కండిషన్స్ ఏమైనా మాట్లాడడం, కండిషన్ గా మనం బాగా ఇది చేస్తాం, అటాక్ డైరెక్ట్ ఉంటుంది కాబట్టి అటాక్ అది కొంచెం అతనికి భయం అలాంటి. అంటే ఓకే, శాంతియుతంగా సామరస్యంగా అది అని అనుకునే వాళ్ళతోటి కొద్దిగా ముందుకు వస్తాడు తప్ప. సరే, మరొక ప్రశ్న ఏంటంటే, ప్రజలలో ఉన్నది నేను ప్రత్యేకంగా అడగాలనుకుంటున్నది, నేను కూడా మోస్తున్నాను ఎందుకు, ఎవడో ఏదో వాగుతాడు అటు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ సమాజంలో, ఎవడో ఏదో క్రైస్తవ్యం మీద బురద జల్లే పనులు చేస్తాడు, రాస్తాడు, పోస్టులు పెడతాడు. ప్రతిదానికి మీరు స్పందించి అలాంటి వారిని మీరు హీరోలు చేస్తున్నారు, పాపులర్ చేస్తున్నారు, తెర మీదకి తీసుకొస్తున్నారు, దీని అంతటి కారణం మీరే అని ఎవరైతే మతోన్మాదులకు సమాధానాలు ఇస్తున్నారో వారిని అంటున్నారు. ముఖ్యంగా మిమ్మల్ని కానీ నన్ను కానీ ఇలా సమాధానం ఇచ్చే ప్రతి ఒక్కరిని మీరు స్పందించకుండా ఉంటే వారిని పట్టించుకునే వాళ్ళు ఉండరు, మీరు స్పందించడం వల్లనే వారు పెద్దవాళ్ళు అవుతున్నారు, పాపులర్ అవుతున్నారని మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం? ముఖ్యంగా ఇది మన వాళ్ళ నుంచి వస్తుంటుంది ఈ ప్రశ్నలు ఎక్కువ. ప్రార్థన చేస్తే సరిపోయింది కదా, ఉపవాసం ఇంట్లో పోయి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే సరిపోయింది, దేవుడు చూసుకుంటాడు, మీకెందుకు ఇవన్నీ కూడా, మీరేదో పెద్ద పుడింగ్లాలా మీరేదో పెద్ద పుడింగ్లాలా మీరేదో పెద్ద హీరోలు అనిపించుకోవాలని సోషల్ మీడియాలో ప్రజల ముందు ఏదో మీ పాపులేషన్ కోసం మీ పాపులేషన్ కోసం మీరేదో చేస్తున్నారు తప్ప మీరేదో ఇది కావట్లేదు అని చెప్పేసి చాలా మంది విమర్శలు వస్తుంటాయి. అప్పుడప్పుడు నాకు కూడా కొంతమంది చెప్తుంటారు ఈ విషయాలు. మన పర్టికులర్గా నా ఉద్దేశం ఏంటంటే, నా బాధ ఏంటంటే, మనం తిరిగి వాళ్ళు ఏదైతే బైబిల్ని వక్రీకరిస్తున్నారో దానికి మనం సమాధానం చెప్పలేదు అని అంటే దానివల్ల అదే నిజమేమో అంటే మ్యాజిక్ టైప్లో ఉంటాయి వాళ్ళు వేసే ప్రశ్నలు. రైట్, ఇది వాళ్ళు గమనించడం లేదండి. కొన్ని మార్మికమైన విషయాలు ఉంటాయి దైవగ్రంథం బైబిల్లో, కొన్ని మార్మికమైన విషయాలు ఉంటాయి. ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి క్రైస్తవులు కానివ్వండి, అన్యులు ఎక్కువ ముగ్గడే ఉంటుంది కాబట్టి వాళ్ళకి అసలు తెలియదు. ప్రాథమిక స్థాయిలో ఉన్న మన క్రైస్తవులు కూడా వాటిని విని కలవరపడిన సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో ఇప్పటికి కూడా. వారు తెలుసుకోక నేను ఓ పెద్ద సీనియర్ 60 ఏళ్ళు ఉంటాయి, ఒక ఆయన కర్నూలులో ఉంటాడు, మీకు తెలిసే ఉంటుంది. ఆయన అదో అన్న మాట ఏంటంటే, ఒకసారి బైబిల్ బండాలనే పుస్తకం ఎన్వి బ్రహ్మం రాసినప్పుడు ఆ పుస్తకం చదివిన తర్వాత ఆయన 4 రోజులు మనిషి కాలేదు. 4 రోజులు మనిషి కాలే ఆయన. ఎవరైనా పేరు చెప్పొచ్చు లేదు లైవ్ లో, తర్వాత చెప్తారు. కర్నూలులో ఉంటాడు, అసలు 4 రోజులు కలవరపోయాడు అంట ఆయన. సరిగ్గా నిద్ర కూడా పట్టగా ఏంది నేనున్న విశ్వాసం గట్టిదేనా, ఇది ఏంటి అసలు ఇట్లా ఉన్నాయి, అరే ఇన్నాళ్ళ నుంచి నేను గమనించలేదు ఇవన్నీ, నేను ఏ స్థితిలో ఉన్నానని చెప్పేసి ఆయన కలవరపడ్డాడు. తర్వాత సిహెచ్ ఫ్రాన్సిస్ గారు ద గ్రేట్ రైటర్ వేటపాలెం, ప్రతి ఒక్కదానికి అక్కడ అవతల బుక్ రిలీజ్ అవడం లేటు, టక 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 కౌంటర్ ఆన్సర్లు ఆయన రాసేవాడు, ప్లస్ వాళ్ళ గ్రంథాలను అటాక్ చేసి మళ్ళీ రాసేవాడు. అక్కడ ఆశ్చర్యపోయారు అప్పుడున్న యూత్వాదులందరూ కూడా. ఒక ఆట ఆడిచ్చాడు మహానుభావుడు, ఇప్పుడు లేడు కానీ అక్కడ గ్రంథాలు చదువుతుంటే ఆ పుస్తకాలు రోమాలు లెక్కపరుచుకుంటాయి ఇప్పుడు కూడా, దగ్గర అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి. అట్లా చేయటం వల్ల ఏమైందంటే, ఆ పుస్తకాలు చదివిన తర్వాత అతను అది చదివిన తర్వాత అప్పుడు ఊరట పొంది, ఓహో అమ్మో నేను తొందరపడి నిర్ణయం తీసుకునేవాడేమో క్రైస్తవుల నుంచి బయటికి రావడానికి, ఈ పుస్తకం రాయటి చదవడం నాకు చాలా మేలైంది అని చెప్పేసి ఎగ్జాంపుల్ నేను చెబుతున్నాను. అట్లా అది ఆ విధంగా అదొకటి నేను చూశాను, ఆయన మాటలు స్వయంగా విన్నాను నేను. తర్వాత ఇప్పుడు చాలా మంది కూడా నాకు కాల్ రికార్డింగ్ చాలా పెడుతుందండి ఈ మధ్య. నాకు ఫోన్ చేసినప్పుడు కూడా చాలా మంది ఏమన్నారంటే, ఈ పెట్టడం కూడా జరిగింది యూట్యూబ్లో. వాళ్ళు ఏమన్నా, నేను మొన్నటిదాకా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకమేమో, మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాయా, ఇదేమో సరే ఒక రకమైన అపనమ్మకంతో ఉన్నాం మేము, కానీ మీరు చెబుతున్నటువంటి సమాధానాలు, ఇంకా కొంతమంది క్రైస్తవుల సహోదరులు చెబుతున్నటువంటి సమాధానాలు యూట్యూబ్లో చూడటం వల్ల మేము విశ్వాసం మరింత గట్టిగా ఇక అనుమానం అనేది లేకుండా మేము స్థిరపడుతున్నాం, మా విశ్వాసాన్ని మేము బలపరుచుకుంటున్నాం. మా చాలా హ్యాపీగా చాలా మా ఉపయోగపడుతున్నాయి ఈ వీడియోలన్నీ కూడా, అనేక విషయాలు తెలుసుకుంటున్నాం మేము. ఎందుకంటే మేము బైబిల్ మొత్తం చదువుకునేటంటే వాళ్ళు కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు, తెలియదు కొన్ని మార్మిక విషయాలు. ఇవన్నీ కూడా మేము చాలా బాగా తెలుసుకొని మేము చాలా సంతోషిస్తున్నాం, మీరు చాలా మంచి పని చేస్తున్నారని చెప్పేసి, ఎంత ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పి చాలా మంది. ఎందుకు వాటికి సమాధానం ఇస్తున్నామో అన్న సంగతి చాలా మంది గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ విషయాలు నేను కూడా సమాధానం ఇస్తున్నప్పుడు సభల్లో చాలా మంది సహోదరులు వచ్చి నన్ను చేతులు పట్టుకుని, బ్రదర్ మీరు కనుక సమాధానం చెప్పకపోతే అదే నిజం అనుకున్నాం మేము, బైబిల్ ఎలా ఉందా అన్న అనుమానాలు మాకు వచ్చేసాయి, మా విశ్వాసం బలహీనపడిపోయి మేము ఎక్కడ లోకంలో కలిసిపోతామని భయం వేసింది, మీరు చెప్పే సమాధానాలను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం అని
చాలా మంది మాట్లాడారు. ఇవన్నీ విషయాలు వారికి తెలియవు. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తాను మన కళ్ళ ముందు ఈ మధ్య జరిగిన విషయాలు. మన యూఆర్సీ షఫీ వాళ్ళు వచ్చినప్పుడు గలిబిలు చేసేసారు వరకు, అట్లా మ్యాజిక్ మాటలు, అసలు ఈ మామూలు మాటలు కాదు, క్రైస్తవాన్ని చాలా గలిబిలు చేశారు. ఆ టైంలో మన పగడాల ప్రవీణ్ గారు పోయిన వారం వచ్చాడు కదా బ్రదర్, వాళ్ళు అసలు ఆ వాళ్ళ గ్రంథాల నుండి రీసెర్చ్ చేసి మన బైబిల్లో వాళ్ళు ఏమడుగుతున్నారు పెద్ద వాళ్ళ ఒక టీమ్ లాగా బాగా స్టడీ చేసేసి వాళ్ళు తర్వాత పెట్టిన వీడియోలు కానివ్వండి, చెప్పిన మాటలు కానీ, కాన్ఫరెన్స్లు పెట్టి ప్రసంగించిన సభల వాళ్ళ ద్వారా ఎంతమంది చాలా మంది ముస్లిమ్స్గా క్రైస్తవులుగా ఉండి ముస్లిమ్స్గా మారినటువంటి వాళ్ళు షఫీ లాంటి వాళ్ళ మాటల ద్వారా తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చారు క్రైస్తవులకి. మేము చూసాం చాలా మంది, వెరీ గుడ్ చాలా మంది ఇప్పటికీ నాకు చదువుతుంటారు చాలా హెల్ప్ఫుల్గా అయింది మాకు ఉపయోగపడి అని చెప్పేసి. మరి వాళ్ళంతా సైలెంట్గా ఉంటే మరి ఆత్మలు మనం కోల్పోయేవాళ్ళం కదా. ఇప్పుడు ప్రవీణ లాంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నట్లయితే ఆత్మలు మనం కోల్పోయేవాళ్ళం. అంతేకాదు ఇప్పుడు మీరు కూడా నాకు ఆ టైంలో నేను పోస్టులు పెట్టి ఉన్నప్పుడు వీడియోలు రాలా, ఆ యూఆర్సీ షఫీ వాటికి మీరు ఆన్సర్లు ఇవ్వడం నేను చూశాను. రాత్రి 12 గంటల నిద్రపోవడం చూశాను నేను. ఆ టైంలో మిమ్మల్ని అసలు ప్రత్యేకంగా కలవాలని చెప్పేసి రావులపాలెం వచ్చి మిమ్మల్ని ఆ రోజు మిమ్మల్ని ఇంటి దగ్గర కలిసి అప్డేట్ చేసి వచ్చాను నేను. ప్రత్యేకంగా ఒక రోజు ఆ రోజు మిమ్మల్ని కలవడానికి వచ్చే మీటింగ్ ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్లో సెమినార్లో కలిశాను. ఆ రోజు నైట్ నుండి వెళ్ళాను. అట్లాగా మీరు చెప్పిన మాటలు కూడా మేము చాలా తెలుసుకున్నాం. అట్లాగా ఎందుకు ఆ విధంగా గరిబిలు అయ్యేటటువంటి వాళ్ళకి మనం పెడుతున్న వీడియోలు చాలా హెల్ప్ అవుతాయి అనమాట, చాలా హెల్ప్ అవుతున్నాయి ఈ రోజున. కాబట్టి వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో కొంతమంది ఏంటంటే వాళ్ళు చేయరండి, చేసే సామర్థ్యం లేకనో మరి ఎక్కడ సంగతి వాళ్ళు చేయరు, చేసే వాళ్ళు మాత్రం డిస్కరేజ్ చేస్తుంటారు కొంతమంది. సరే ఖచ్చితంగా ఉపయోగం అయితే ఉందని మాత్రం 100% చెప్పగలం. మనలాంటి వాళ్ళు చెబుతున్నారు సోషల్ మీడియా ముందుకు వచ్చి బైబిల్ ఉన్నటువంటి వాళ్ళ వక్రీకరణలు ఖండించి సత్యం చదవడం వల్ల చాలా ఉపయోగం ఉంది క్రైస్తవానికి. అసలు ఆ విధంగా చేయాలి ప్రతి ఒక్కరు. సత్యం అనేది మాత్రం ఖచ్చితంగా తెలియజేయాలి ప్రజలు. చాలా సంతోషం అండి, మంచి విషయాలు తెలియజేశారు.